హలో! హాయ్ అండి. అందరికీ నమస్తే. ఇవాళ నేను చూపిస్తున్న స్పెషల్ రెసిపీ ఏంటి అంటే మసాలా వడ. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దామా? ఫస్ట్ మనం ఇలా పచ్చిపప్పు, పెసరపప్పు అనేవి నానబెట్టుకోవాలండి. కొంచెం నేను బొబ్బర్లు కూడా వేసుకున్నాను. ఇవన్నీ కలిపి ఒక 5-6 అవర్స్ నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత దీనిలో వాటర్ మొత్తం తీసేసేయాలండి. ఇది డ్రైగా ఉండాలి. వాటర్ మొత్తం తీసేయాలి. తర్వాత మనకి దీనిలోకి పుదీనాకు, అల్లం అండ్ ఇక్కడ నేను పచ్చిమిర్చి కూడా తీసుకున్నాను. బికాజ్ ఇదే మనకి ఈ వడల్లోకి కారాన్ని ఇస్తుందండి. సో పచ్చిమిర్చి, కొంచెం ఉల్లిపాయ, కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు. ఫస్ట్ మనం ఏం చేయాలంటే దీనిలో పచ్చిమిర్చి, ఉప్పు అండ్ ఈ పుదీనాకు వేసి మనం మెత్తగా గ్రైండ్ చేసుకోకూడదండి. కొంచెం కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. ఎలా అంటే ఇవేంటంటే కొంచెం మనకి పలుకుగా క్రిస్పీగా మనకి నోటికి తగలాలి. సో అలా వేసుకోవాలి. చూడండి, ఈ జార్లోకి మనం నానబెట్టుకున్న ఇవి అండ్ పచ్చిమిర్చి, అల్లం, పుదీనా, టేస్ట్కి సరిపడా ఉప్పు. ఇప్పుడు ఇది మనం ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలండి. ఇది మనం గ్రైండ్ చేసేటప్పుడు వాటర్ పోయినవసరం లేదు. ఒకవేళ మీకు మరీ గ్రైండర్ అనేది తిరగట్లేదు అని అనిపిస్తే లైట్గా పోసుకోండి, అంతే. చూసారా, ఇలా మనం బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవాలండి. ఇలా పార్షియల్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా పలుకుగా ఉంటేనే మనకి వడలు అనేవి టేస్టీగా వస్తాయి. సో దీనిలోకి మనం ఆల్రెడీ సాల్ట్ వేసేసుకున్నాం కాబట్టి దీనిలో మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ అండ్ కరివేపాకు వేసేసి మిక్స్ చేసేసుకోవాలి. దీనిలో కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసేసుకోవాలి. అండ్ వీటిని ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. దీనిలో మనం ఏంటంటే మిక్స్ చేసుకునేటప్పుడే పుదీనాకు అండ్ అల్లము, ఉప్పు అన్నీ వేసేసామండి. ఇప్పుడు దానివల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటంటే దీనిలో మనం అల్లం చిన్నగా కట్ చేసి వేసిన పిల్లలు అనేవాళ్ళు తీసేస్తూ ఉంటారు అల్లం ముక్కలు పంటికి తగిలితే. సో మనం బ్యాటర్లోనే మిక్స్ చేసుకోవడం వల్ల అదేంటంటే మనకు ఒక ప్లస్ పాయింట్. మనం ఈ బ్యాటర్ని ఇప్పుడు బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇదిగోండి, మన మసాలా వడకి కావాల్సిన బ్యాటర్ అనేది రెడీ అయిపోయింది. మన ఆయిల్ హీట్ ఎక్కిందండి. సో మనం ఇప్పుడు వడలు వేసేసుకోవచ్చు. ఇవి ఆయిల్ కూడా ఎక్కువ అబ్జార్బ్ చేయవండి. ఈవినింగ్ స్నాక్గా చాలా బాగుంటాయి. సో అందరూ ఒకసారి ట్రై చేయండి. ఈ వడలు అనేవి మనం మీడియం టు హై ఫ్లేమే వేయించుకోవాలండి. ఇలా మన వడలు ఒకవైపు వేగినాయండి. దీన్ని ఇంకొక వైపు తిప్పేసుకుందాం. చూసారా అండి, మనం ఇలా పలుకుగా వేసుకోవడం వల్ల గారె ఎంత బాగా వచ్చిందో చూడడానికి కూడా. ఇప్పుడు నేను దీన్ని ప్లేటింగ్ చేసేస్తున్నానండి. మనం పిల్లలకి సర్వ్ చేసేటప్పుడు టేస్ట్ ఎంత ఇంపార్టెంటో ప్లేటింగ్ కూడా అంతే ఇంపార్టెంట్ అండి. నేను దీన్ని అయితే కొంచెం ఆనియన్స్తో అండ్ టొమాటో కెచప్తో సర్వ్ చేస్తున్నాను. బికాస్ పిల్లలకి టమాటో కెచప్ కన్నా యమ్మీగా నచ్చేది ఇంకేమీ ఉండదు. సో మీరు ఇంకేమన్నా కూడా ట్రై చేయొచ్చు, బట్ టమాటో కెచప్తో చాలా బాగుంటుంది. మన టేస్టీ యమ్మీ మసాలా వడలు రెడీ అండి. సో మీరు కూడా ఈ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేయండి.
తప్పకుండా కామెంట్స్లో పింక్ చేయండి మీకు ఎలా అనిపించింది అని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.